ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ 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 యోగి రామానంద గురుపాదుకా పూజయామి. ఈరోజు అపరాజితాదేవి అమ్మవారి గురించి తెలుసుకుందాం. ఇంద్రకీలాద్రి మీదకు వెళ్ళినప్పుడు, అంటే కనకదుర్గాదేవి వెలిసినటువంటి ఇంద్రకీలాద్రికి వెళ్ళినప్పుడు గర్భగుడిలో అమ్మవారికి ఎదురుగా బయటకు వచ్చి చూస్తే ఒక చెట్టు కింద క్షేత్రపాలకుడైనటువంటి ఆంజనేయ స్వామి ఉంటారు. ఆ స్వామికి వెనకాల చిన్న అమ్మవారి విగ్రహం ఉంటుంది. ఈ అమ్మవారే అపరాజిత అమ్మవారు. అమ్మవారు చాలా శక్తివంతమైనటువంటి మూర్తి. మనం ఈరోజు ఆ అమ్మవారి గురించి తెలుసుకుందాం. జీవితంలో మనము ఎన్నో సాధించాలని అనుకుంటాం, కానీ మానవ ప్రయత్నం కొన్నిసార్లు విఫలం అవుతూ ఉంటుంది కూడా. విధికి తల వంచాల్సినటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ఎంత కష్టపడినా సరే మనకు ఏదో దైవ సహాయం కావాలి, లేకపోతే ఈ కార్యం జరగదు అని అనిపిస్తూ ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో ఈ అపరాజితాదేవి అమ్మవారిని మనం ప్రార్థిస్తే తప్పక విజయం కలుగుతుంది. అపరాజిత తల్లి క్రమంగా అన్నీ అనుగ్రహిస్తుంది మనకు. ఈ తల్లి గురించి చండీ సప్తశతి వివరించింది. సప్తశతి మహాశక్తివంతమైంది. అందులో దేవతలు వెళ్ళి అమ్మవారి జయం కోసం ప్రార్థిస్తే అప్పుడు అమ్మవారు ప్రత్యక్షమవుతారు. ఆ ప్రత్యక్షమైన రూపమే ఈ అపరాజితాదేవి అమ్మవారు. ఇప్పుడు అపరాజితాదేవి స్తోత్రం మనము చెప్పుకుందాం. అపరాజితాదేవి స్తోత్రం. ఓం నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమః ప్రకృత్యై భద్రాయై నియతః ప్రణతా స్మృతాం. ఓం రౌద్రాయై నమో నిత్యాయై గౌర్యై ధాత్రై నమో నమః. జ్యోత్స్నాయై చైందురూపిణ్యై సుఖాయై సతతం నమః. కళ్యాణ్యై ప్రణతాం వృద్ధ్యై సిద్ధ్యై కూర్మో నమో నమః. నైరుత్యై భూభృతాం లక్ష్మై సర్వాణ్యైతే నమో నమః. దుర్గాయై దుర్గపారాయై సారాయై సర్వకారిణ్యై. ఖ్యాత్యై తథైవ కృష్ణాయై ధూమ్రాయై సతతం నమః. అతి సౌమ్యాతి రౌద్రాయై నమస్తస్యై నమో నమః. నమో జగత్ప్రతిష్ఠాయై దేవ్యై కృత్యై నమో నమః. ఓం యా దేవీ సర్వభూతేషు విష్ణుమాయేతి శబ్దితా. ఓం నమస్తస్యై ఓం ఓం నమస్తస్యై ఓం ఓం నమస్తస్యై నమో నమః. ఓం యా దేవీ సర్వభూతేషు చేతనేత్యభిధీయతే. ఓం నమస్తస్యై ఓం ఓం నమస్తస్యై ఓం ఓం నమస్తస్యై నమో నమః. ఓం యా దేవీ సర్వభూతేషు బుద్ధిరూపేణ సంస్థితా. ఓం నమస్తస్యై ఓం ఓం నమస్తస్యై ఓం ఓం నమస్తస్యై నమో నమః. ఓం యా దేవీ సర్వరూపేషు నిద్రారూపేణ సంస్థితా. ఓం నమస్తస్యై ఓం ఓం నమస్తస్యై ఓం ఓం నమస్తస్యై నమో నమః. ఓం యా దేవీ సర్వభూతేషు క్షుధారూపేణ సంస్థితా. ఓం నమస్తస్యై ఓం ఓం నమస్తస్యై ఓం ఓం నమస్తస్యై నమో నమః. ఓం యా దేవీ సర్వభూతేషు ఛాయారూపేణ సంస్థితా. ఓం నమస్తస్యై ఓం ఓం నమస్తస్యై ఓం ఓం నమస్తస్యై నమో నమః. ఓం యా దేవీ సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థితా. ఓం నమస్తస్యై ఓం ఓం నమస్తస్యై ఓం ఓం నమస్తస్యై నమో నమః. ఓం యా దేవీ సర్వభూతేషు తృష్ణారూపేణ సంస్థితా. ఓం నమస్తస్యై ఓం ఓం నమస్తస్యై ఓం ఓం నమస్తస్యై నమో నమః. ఓం యా దేవీ సర్వభూతేషు శాంతిరూపేణ సంస్థితా. ఓం నమస్తస్యై ఓం ఓం నమస్తస్యై ఓం ఓం నమస్తస్యై నమో నమః. ఓం యా దేవీ సర్వభూతేషు జాతిరూపేణ సంస్థితా. ఓం నమస్తస్యై ఓం ఓం నమస్తస్యై ఓం ఓం నమస్తస్యై నమో నమః. ఓం యా దేవీ సర్వభూతేషు లజ్జారూపేణ సంస్థితా. ఓం నమస్తస్యై ఓం ఓం నమస్తస్యై ఓం ఓం నమస్తస్యై నమో నమః. ఓం యా దేవీ సర్వభూతేషు శాంతిరూపేణ సంస్థితా. ఓం నమస్తస్యై ఓం ఓం నమస్తస్యై ఓం ఓం నమస్తస్యై నమో నమః.
ఓం యా దేవీ సర్వభూతేషు శ్రద్ధారూపేణ సంస్థితా ఓం నమస్తస్యై ఓం ఓం నమస్తస్యై ఓం ఓం నమస్తస్యై నమో నమః. ఓం యా దేవీ సర్వభూతేషు కాంతిరూపేణ సంస్థితా ఓం నమస్తస్యై ఓం ఓం నమస్తస్యై ఓం ఓం నమస్తస్యై నమో నమః. ఓం యా దేవీ సర్వభూతేషు లక్ష్మీరూపేణ సంస్థితా ఓం నమస్తస్యై ఓం ఓం నమస్తస్యై ఓం ఓం నమస్తస్యై నమో నమః. ఓం యా దేవీ సర్వభూతేషు వృత్తిరూపేణ సంస్థితా ఓం నమస్తస్యై ఓం ఓం నమస్తస్యై ఓం ఓం నమస్తస్యై నమో నమః. ఓం యా దేవీ సర్వభూతేషు స్మృతిరూపేణ సంస్థితా ఓం నమస్తస్యై ఓం ఓం నమస్తస్యై ఓం ఓం నమస్తస్యై నమో నమః. ఓం యా దేవీ సర్వభూతేషు దయారూపేణ సంస్థితా ఓం నమస్తస్యై ఓం ఓం నమస్తస్యై ఓం ఓం నమస్తస్యై నమో నమః. ఓం యా దేవీ సర్వభూతేషు తుష్టిరూపేణ సంస్థితా ఓం నమస్తస్యై ఓం ఓం నమస్తస్యై ఓం ఓం నమస్తస్యై నమో నమః. ఓం యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా ఓం నమస్తస్యై ఓం ఓం నమస్తస్యై ఓం ఓం నమస్తస్యై నమో నమః. ఓం యా దేవీ సర్వభూతేషు భ్రాంతిరూపేణ సంస్థితా ఓం నమస్తస్యై ఓం ఓం నమస్తస్యై ఓం ఓం నమస్తస్యై నమో నమః. ఇంద్రియాణమధిష్టాత్రీ భూతానాం చాఖిలేషు యా భూతేషు సతతం తస్యై వ్యాప్త్యై దేవ్యై నమో నమః. ఓం నమస్తస్యై ఓం ఓం నమస్తస్యై ఓం ఓం నమస్తస్యై నమో నమః. ఓం చితిరూపేణ యా కృష్ణ మేతద్వ్యాప్య స్థితా జగత్ ఓం నమస్తస్యై ఓం ఓం నమస్తస్యై ఓం ఓం నమస్తస్యై నమో నమః. సుతాసురైః పూర్వమభీష్ట సంశ్రయా తథా సురేంద్రేణ దినేషు సేవితా కరోతు సా నః శుభహేతురీశ్వరీ శుభాని భద్రాణ్య విహంతు చాపదః. యా సాంప్రతం చోద్దదైత్య తాపితైరస్మాభిరీశా చ సురైర్నమస్యతే యా చ స్మృతా తక్షణమేవ హంతి నః సర్వాపదో భక్తి వినమ్రమూర్తిభిః. ఈ స్తోత్రము ఈ స్తోత్రానికి ఇప్పుడు మనము క్లుప్తంగా అర్థాన్ని మనము తెలుసుకుందాం. మొదటి 2 శ్లోకాల్లో అమ్మవారి నామాల గురించి వివరించడం జరిగింది. దేవి మహాదేవి, తర్వాత ప్రకృతి, నిత్య, గౌరీ, ఇలాగా మీరు చదువుతుంటే కూడా మీకు అర్థమవుతుంది. 4వ శ్లోకంలో దుర్గాయై దుర్గపారాయై అన్నారు. ఇది అద్భుతమైనటువంటి నామం. దుర్గా అంటే ఎవరు భేదించలేనిది అని అర్థం. అంటే ఈ అపరాజితాదేవిని ప్రార్థిస్తే మన చుట్టూ ఒక దుర్గాన్ని కట్టేస్తుందట అమ్మ. ఇక ఎవరూ కూడా అందులోకి చొరబడలేరు. దుర్గాపారాయి అంటే దుర్గమమైన పరిస్థితి నుంచి, అంటే సంకటమైనటువంటి పరిస్థితి నుంచి తేలికగా మనల్ని బయటపడేస్తుంది అని అర్థం. తర్వాత 5వ శ్లోకంలో అతి సౌమ్యాయి రౌద్రాయి అని ఉంటుంది. అంటే అమ్మవారు పరమ శాంతి స్వరూపిణి మరియు పరమ రౌద్ర స్వరూపిణి అని అర్థం. అదేంటండి అంటే అమ్మవారు మనల్ని అనుగ్రహించేటప్పుడు శాంత స్వరూపిణిగా, అదే మనల్ని ఎవరైనా డిస్టర్బ్ చేయాలని చూస్తే వాళ్ళ పట్ల రుద్రస్వరూపిణిగా వ్యవహరిస్తుందన్నమాట. ఆ తర్వాత 6వ శ్లోకం నుంచి అమ్మవారు యొక్క 21 విభూతులు 21 శ్లోకాల్లో చెప్పారు. వీటిలో అన్నింటికన్నా మహోత్తరమైనటువంటిది యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత అని. అంటే అమ్మ అనే స్వరూపంలో ఉన్న నిన్ను ప్రార్థిస్తున్నాను అని. ఇకపోతే చివరి శ్లోకంలో ఆపదలను నివారించేటటువంటి తల్లి నీ ప్రార్థన చేస్తున్నాను, పఠించేటప్పుడు తప్పులు ఏమన్నా ఉంటే మన్నించమ్మా అని ప్రార్థించబడింది. ఇది అపరాజితాదేవి యొక్క క్లుప్తంగా మనం తెలుసుకున్నటువంటి విషయాలు.
ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః.